దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. గత కొన్ని వారాల నుంచి మనము సౌలు గారి యొక్క జీవిత చరిత్రను మనము స్టడీ చేస్తున్నాం. ఆయన జీవితము ఏ విధంగా ఉంది, ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏ విధంగా యుద్ధాలు జరిగించాడు, ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడు అని మనము ఆయన యొక్క జీవితాన్ని, హిస్టరీని చూస్తున్నాం. ఈ దినాన సౌలు రాజు పతనం అవటానికి గల కారణాలు, ఆయన పడిపోవటానికి గల కారణాలు, దేవుని కృపను పోగొట్టుకోవటానికి గల కారణాలు మనము ఈ దినం ధ్యానిద్దాం. చూద్దాం లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. మీ లేఖన భాగాల నుంచి సౌలు జీవిత చరిత్రను మేము స్టడీ చేసుకొని చూడగా మీ కృప ఉంచండి. ఇదిగో ప్రభువా, మరి గత వారంలో నాయన కొన్ని భాగాలు చూసి ఉన్నాం. ఈ దినము సౌలు పడిపోవటానికి గల కారణాలు మేము తెలుసుకొని, ఒకవేళ మా జీవితంలో ఇలాంటివి ఉండవేమో గ్రహించి వాటిని తీసివేసుకొని మీకు ఇష్టలుగా బ్రతికే కృప మాకు దయచేయండి. మీ వాక్యమును మాకు అందించి మమ్మల్ని బలపరిచి మీ కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సౌలు గారు పతనం అవటానికి గల కారణాలు, సౌలు రాజు ఎందుకు పడిపోయాడు, ఎందుకు పతనం అయిపోయాడు, ఎందుకు మరణించాడు అని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కొన్ని కారణాలు ఉన్నాయి అతను పతనం అవటానికి, పడిపోవటానికి. దేవుని కృపను అతను పోగొట్టుకోవటానికి గల కొన్ని కారణాలు మనం ఈ దినం చూద్దాం. మొట్టమొదటగా అతిక్రమం చేశాడండి. మొదటి కారణం ఏంటంటే అతిక్రమం. మొట్టమొదట సౌలు అతిక్రమం చేశాడు. 2, దేవుడు చెప్పినటువంటి పనిని పూర్తిగా నెరవేర్చలేకపోయాడు. దేవుడు చెప్పినటువంటి పని పూర్తిగా నెరవేర్చలేదండి. 2, 3, చేసిన తప్పు ఒప్పుకోకుండా కప్పుకున్నాడు. చేసిన తప్పు ఒప్పుకోకుండా కప్పుకొని సాకులు చెప్పాడు. 3, 4, సౌలు ఆయన దృష్టి దేవుని మీద కాకుండా మనుషుల మీద. ఆయన దృష్టి, ఆయన ఆలోచనలు దేవునిపై కాకుండా మనుషులపై పెట్టుకోవటం వల్ల కూడా అతను పతనమైనట్లు మనం చూస్తాం. 5వదిగా మనం చూస్తే అసూయ, ద్వేషం, మత్సరం ఇవి ఉండటం వలన అతను పతనమైనట్లు మనం చూస్తాం. 6వదిగా మనం చూస్తే దైవజనుల్ని చంపించాడండి. దైవజనుల్ని హత్య చేయించాడు. 7వదిగా మనం చూస్తే దేవునిని విడిచి వేరొక దాన్ని అనుసరించడం వలన, ఈ 7 కారణాల వలన సౌలు పతనమైనట్లు మనం చూస్తాం. మొట్టమొదటి కారణం ఏంటంటే అతిక్రమం. అతిక్రమం చేయకూడదు అనే దాన్ని చేయటమే అతిక్రమం. చేయమన్న పని చేయకపోవటం కూడా అతిక్రమమే. ఆ పని నువ్వు చేయొద్దు, ఆ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, చేయొద్దు అని ఒక సమయం ప్రవక్త ద్వారా చెబితే చేశాడు. అతిక్రమం అయింది. ఆ అతిక్రమం వల్ల కూడా దేవుని కృపను ఈ సౌలు పోగొట్టుకున్నాడండి. 2, ఆయన దేవుడు చెప్పిన పనిని పూర్తిగా చేయకపోవటం వల్ల కూడా దేవుని కృపను ఇతను పోగొట్టుకున్నాడు. 3వదిగా తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా కప్పుకుంటం వలన కూడా ఇతను దేవుని కృపను పోగొట్టుకున్నట్లు మనం చూస్తాం. 5వదిగా అసూయ, ద్వేషం, మత్సరం, ఈ పగ ఇవి కలిగి ఉండటం వలన ఇతను దేవుని కృపకు దూరమైనట్లు మనం చూస్తాం. 6వదిగా దైవజనుల్ని హత్య చేయించాడండి. దైవజనుల్ని చంపించాడండి. అందువలన దేవుని కృపను పోగొట్టుకున్నాడు. 7వదిగా మనం చూస్తే చివరికి దేవునినే విడిచి వేరొక వాటిని అనుసరించడం వలన పూర్తిగా అతను పడిపోయి మరణించినట్లుగా మనం చూద్దాం లేఖన భాగంలో నుంచి. మొట్టమొదటిగా అతిక్రమం. ఈ సౌలు రాజు ఆయన రాజును చేసిన తర్వాత సమూయేలు చెప్తాడు, ఫలానా ఊరికెళ్ళు, అక్కడ కొన్ని దినాలుండు, ఇక్కడ ఊరికెళ్ళి కొన్ని దినాలుండు, అక్కడ 7 రోజులాగు బలిని మనం చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం, నేను వచ్చి ఆ బలిని అర్పిస్తాను, నేను వచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయి, తొందరపడి ఏ పని చేయొద్దు, నువ్వు
నేను వస్తాను, నువ్వు ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను, తొందరపడి మాత్రం నువ్వు ఏ డెసిషన్స్ తీసుకోవద్దు, 7 days ఆగు అని సౌలుకు చెప్తే ఈ సౌలు ఏం చేశాడంటే ఈ 13వ అధ్యాయము మీరు తర్వాత చదువుకోండి, బాగుంటుంది. 13వ అధ్యాయము 8వ వచనం నుంచి బాగుంటుందండి, తర్వాత చదువుకోండి. ఫిలిష్తీయులేమో యుక్త పంక్తులు తీర్చి దిగారు. వాళ్ళు సమూహాలుగా వస్తూ ఉన్నారు. సౌలు దగ్గర ఉన్నటువంటి ప్రజలు చెదిరిపోతున్నారు. వాళ్ళని చూసి భయపడుతున్నారు. ఇంకా సమూయేలు గారు రాలా, లేట్ అయింది సమూయేలు గారు రావటం. అయ్యో సమూయేలు గారు ఇంకా రాలేదు, ఆయన 7 దినాలు ఆగమన్నాడు, నేను 7 దినాలు ఆగాను కదా, ఇంకా సమూయేలు గారు రాకపోవటం ఏంటి? అవతల శత్రువుల దండెత్తి వస్తున్నారు, ఇటు పక్క నా పక్కన ఉన్నటువంటి జనులు చెదిరిపోతున్నారు, ఇక లాభం లేదని అతనే సాహసించి తెగించి ఏం చేశాడంటే ఆ బలి అర్పించి ముగించాడండి. యాక్చువల్గా అయితే బలులు, నైవేద్యాలు, స్తుతులు ఇవన్నీ ఎవరంటే యాజకులు చేయాలి. దేవుని సిద్ధాంతం ప్రకారం యాజకులు మాత్రమే, లేవి గోత్రస్తులు మాత్రమే చేయాలి. కానీ యాజకులు చేయాల్సినటువంటి పనిని ఇక్కడ సౌలు చేశాడండి. అది అతిక్రమం. సమూయేలు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చిన దాకా నువ్వు ఏమి చేయొద్దు అన్నాడు. కానీ అక్కడ ప్రజలు చెదిరిపోతున్నారు, అక్కడ శత్రువులు ముట్టడి వేసి వస్తూ ఉన్నారని వీరిని చూసి, ఈ సందర్భాన్ని చూసి, ఈ సిచ్యువేషన్ చూసి అతను సాహసించి తొందరపడి బలర్పించి ముగించిన వెంటనే సమూయేలు రావడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లల, ఇది మొట్టమొదటి అతిక్రమం. దేవుని దృష్టిలో ఇది అతిక్రమంగా ఉంది. అందుకే దేవుని కృపను అతను పోగొట్టుకున్నట్లు మనం చూస్తాం. వెంటనే సమూయేలు వచ్చి అంటాడు, ఏంది నువ్వు చేసిన పని? ఏంటి నాన్న నువ్వు చేసిన పని? నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు చెయ్యొద్దు, నేను వచ్చి చేస్తాను, నీకు ఏం చేయాలో నేను సెలవిస్తాను అని నేను చెప్పినప్పుడు కూడా నువ్వు నన్ను కూడా ఖాతరు చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసావు కాబట్టి, దేవుని మాటనే నువ్వు ధిక్కరించావు కాబట్టి దేవుని కృపను పోగొట్టుకున్నావు నువ్వని సమూయేలు ఆనాడు చెప్పినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితాల్లో కూడా అతిక్రమాలు ఉంటాయి. అతిక్రమం దేవుడు చేయొద్దు అంటాడు ఆ పని, కానీ మనం చేస్తాం. నాన్న ఆ పని చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఈ కార్యం చేయొద్దు, ఇది చెడ్డది, ఇది నా మరణానికి దారి తీసిద్ది, ఇది నరకానికి వెళ్తాము అని మనకు చెప్పినా మనం ఏం చేస్తామంటే ఓవర్ రూల్ చేసి అతిక్రమిస్తాం. అప్పుడు దేవుని కృపను మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి, అతిక్రమం మనం చేయకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. సౌలుని దేవుడే ఎన్నుకున్నాడు, సౌలుని దేవుడే రాజుగా చేశాడు, సౌలుని దేవుడే నడిపిస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా అతిక్రమం జరిగింది అక్కడ. ఆ అతిక్రమం జరగటంతోనే దేవుడు నొచ్చుకున్నాడని సౌలు, అయ్యో వీడు చెప్పిన పని చేయట్లేదే అని. ఆ తర్వాత రెండోదిగా మనం చూస్తే దేవుడు ఒక పని అప్పుడు ఇచ్చాడు, అమాలేకుల్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయమన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఈ హిస్టరీ అంతా ఉంటే తర్వాత మీరు చదువుకోనండి. అద్భుతమైన సన్నివేశాలు దేవుడు మీకు ఇంకా లోతైన సత్యాలు బయలుపరుస్తాడు. నేను టూకీగా మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. దేవుడు పూర్తిగా డిస్ట్రాయ్ చేయమన్నాడు అమాలేకుల్ని, పశువులతో సహా, పిల్లలతో సహా, వృద్ధులతో సహా, స్త్రీలతో సహా ఏమి మిగలటానికి వీల్లేదు. అది శపితమైంది, పూర్తిగా డిస్ట్రాయ్ చేయంటే సౌలు ఏం చేశాడు తెలుసా? పూర్తిగా నిర్మూలన చేయకుండా మంచి మంచి శ్రేష్టమైనటువంటి పశువులను ఉంచుకున్నారు. ఆ రాజును కూడా చంపకుండా తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, దేవుడు చెప్పిన పని చెప్పినట్లుగా తూచే తప్పకుండా మనం చేయాలండి. చేయలేదంటే ఆయన కృపను పోగొట్టుకుంటాం, ఆయన దృష్టికి మనము పాపులుగా మార్చబడతామండి. ఇక్కడ సౌలు రాజు ఏం చేశాడంటే పూర్తిగా ఆ పశువులన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయాల, కొన్ని పశువులను తీసుకొని వచ్చాడు. ఆ దేశపు రాజును కూడా చంపల, అతను కూడా తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నా జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు ఏదైతే చేయమంటాడో కంప్లీట్గా చేయాలండి. సగం సగం చేయకూడదు. సగం సగం చేయడం వలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము కోల్పోయే ప్రమాదం ఉందండి. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేక మన జీవితాలు ఈ రీతిగా తయారవటానికి కారణం ఏంటంటే మనమే అన్నది. దేవుడు చెప్పినటువంటి పనిని పరిపూర్ణంగా మనం చేయలేకపోవటం వలన, కొనసాగించుకొని పూర్తి చేయలేకపోవటం వల్లనే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా పోతుందండి. దేవుడు చెప్తే ఖచ్చితంగా చేయాలంతే, దేవుడు చేయొద్దు అంటే ఖచ్చితంగా మానుకోవాలి అంతే. ఓవర్ రూల్ చేయకూడదు. ఓవర్ రూల్ చేస్తే ఆయన కృపనే పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.
దేవుని పిల్లలారా దయచేసి గమనించండి. రెండవ అతిక్రమం చేసేడు దేవుడు చెప్పిన పని పూర్తిగా చేయకపోవటం వలన దేవుని కృపకు ఇతను దూరం అయ్యి పతనం అవటానికి కారణమైంది. మూడవదిగా మనం చూస్తే చేసిన తప్పు ఒప్పుకోకుండా కప్పుకుంటున్నాడు, ఇతరులపై ఆ నెపాన్ని మోపుతున్నాడు. ఇదే అమాలేకుల్ని హతం చేసేటప్పుడు సమూయేలు వచ్చి అడుగుతాడు, అబ్బాయి ఏంటి మరి నీ పరిస్థితి, దేవుడు చెప్పిన పని చేసావంటే హల్లెలూయా ప్రైజ్లార్డ్ పాస్టర్ గారు, దేవుడు చెప్పిన మార్గంలోనే వెళ్ళాను, అందరిని చంపేశానండి, దేవుని పని పూర్తిగా నెరవేర్చాను, నీకు నీ దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, బాబు మరి నాకు వినిపిస్తున్న ఆ ఎద్దుల రంకులు, ఆ గొర్రెల అరుపులు, మేకల అరుపులు ఎక్కడయ్యని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఈ ప్రజలు ఉన్నారే నీ దేవునికి బలి అర్పించడానికి వీళ్ళు తెచ్చారు అని జనుల మీద ఆ నిందను మోపుతున్నాడండి. చేసిన తప్పును ఒప్పుకోకుండా కప్పుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ఒక చక్కని మాట రాయబడింది, ఏమి తెలుసా, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకొనును. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ అతిక్రమం చేశాడు, దేవుడు చేయమన్న పని పూర్తి స్థాయిలో చేయకపోయింది కూడా కాక కప్పుకుంటున్నాడు. కప్పుకొని ప్రజల మీదకు తోసేస్తున్నాడు దాన్ని. మొదటి మనుషుడైన ఆదాం గారు చేసింది కూడా అదేనండి. దేవుడు వచ్చి అడిగాడు, ఆదాం బాబు ఏంటి నువ్వు పండు తిన్నావా అంటే, అవును ప్రభా నేను మీ మాట గౌరవించలేకుండా అతిక్రమించి పండు తిన్నాను, నన్ను క్షమించను అనలా. ఇదిగో నువ్వు ఇచ్చేవే ఈ స్త్రీ తెచ్చిస్తే తిన్నానని ఆమె మీద దూషిస్తాడు. సహజం, మానవ సహజం ఏంటంటే తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, తప్పు ఒప్పుకోవాలంటే యథార్థమైన మనసు కావాలి, తప్పు ఒప్పుకోవాలంటే దైవ చిత్తంలో నడిచే వ్యక్తి అయి ఉండాలి, దానికి చాలా ధైర్యం గట్స్ కావాలండి. ఈ సౌలు కూడా చేసిన ఈ అవిధేయత ఒప్పుకోకుండా ప్రజల మీద దూషేస్తున్నాడండి. మన జీవితాల్లో కూడా అనేక తప్పులు చేస్తాం, అనేక అతిక్రమాలు చేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా ఈ పాపం చేసింది నేనే, ఈ తప్పు చేసింది నేనే, ఈ అవిధేయత చేసింది నేనే, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ కృపను నాకు చూయించయ్యా, మీ కృపను నాకు దూరం చేయొద్దయని బ్రతిమలు ఆడుకోవాలి, ఒప్పుకొని అది విడిచిపెట్టేసినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కానీ ఇతను ఒప్పుకోలేదు, అందుకే దేవుని కృపను పోగొట్టుకున్నాడండి. మొట్టమొదట అతిక్రమించాడు, దేవుని కృప పోయింది. రెండోదిగా దేవుని చెప్పిన పని పూర్తిగా చేయలేకపోయాడు. మూడవదిగా అతిక్రమం, అతను చేసినటువంటి తప్పును ఒప్పుకోకుండా ఇతరుల మీద అది మోపటం వలన అది కూడా దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్నట్లు మనం చూస్తాం. ఇక నాలుగోదిగా చూస్తే ఈయన దృష్టి ఎలా ఉందంటే దేవుని మీద లేదండి, ప్రజల మీద ఉంది, వస్తున్నటువంటి కాంగ్రిగేషన్ మీద ఉంది, తనకు సమకూర్చబడ్డటువంటి సైనికుల మీద ఉంది, తనకు ఇచ్చినటువంటి దేశం మీద, ప్రజల మీద, ఎప్పుడు ప్రజల మీద మనసు పొగడించుకోవటం. అంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఐదు వేస్తున్నారు, ఇది వేస్తున్నారు, నేను గొప్పవాడిని అని ఇక దేవుని మర్చిపోయాడు సౌలు. దేవుని మర్చిపోయి ఇక ప్రజలను చూసుకుంటున్నాడు, ప్రజలకు నచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడు, ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడుతున్నాడు, ప్రజలకు ఇష్టమైన పనులు చేస్తున్నాడు, ప్రజలకు అనుకూలంగా నడుచుకుంటున్నాడు ఈ సౌలు రాజు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ఒక భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1:10లో, నేను మనుష్యులను సంతోషపెట్టువాడినైతే దేవుని దాసుని కాకపోదును అంటాడండి. దేవుని దాసుడు దైవ చిత్తంలో నడిచే వ్యక్తి ప్రజలను సంతోషపెట్టాలని చూడడు, దేవునిని సంతోషపెట్టాలని చూస్తాడు. దేవునిని ఆనందింప చేయాలని, దైవ చిత్తంలో బ్రతకాలని, దేవుని దగ్గర నుంచి మాటలు తీసుకొని దేవుని నిర్ణయమును ప్రజలకు తెలియచేయాలని, దేవుని ఇష్టం చొప్పునే నడవాలని అనుకుంటాడు. దేవునిని సంతోషపెట్టేవాడు, మనుషులను సంతోషపెట్టేవాడు మనుషులు ఎలా ఆలోచిస్తారు, మనుషులు ఏమి కోరుకుంటారు, మనుషులకు ఎలా ఉంటే బాగుంటుంది, మనుషులకు ఎలా ఉంటే నచ్చుతుందని ఇట్లా ఆలోచిస్తారు. ఈ సౌలు కూడా మనుషుల్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకున్నాడు, కానీ జనుల్ని దేవుని మర్చిపోయాడండి. అందువలన ఇతను పతనం అవటం జరిగింది. ఓ ప్రియమైన ప్రజలారా, దైవజనుడా, నాయకుడా, కాపరులారా, మరి మనం ప్రజలను సంతోషపెట్టేవారిగా ఉన్నామా? ప్రజల ఇష్టాలు నెరవేర్చేవారిగా ఉన్నామా? దేవునిని సంతోషపెట్టేవారిగా ఉన్నామో
మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రజలను సంతోషపెట్టేవారిగా ఉంటే, అంటే అన్ని విషయాల్లో దైవ చిత్తం కాకపోయినా, అది దేవునికి వ్యతిరేకమైన తెలిసి కూడా ప్రజలను నువ్వు సంతోషపెడతానంటే నువ్వు దేవునికి ఇష్టడు కాదని అర్థం. కొన్నిసార్లు ప్రజల ఆలోచనలు, జనుల ఆలోచనలు దేవుని ఆలోచనలకి వేరుగా ఉంటాయి. అందుకే అంటాడు ఆయన, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు, నాకును మీకును చాలా ఎడం ఉంది. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉందని దేవుడు చెప్తాడండి. మనుషులు ఆలోచించేవన్నీ కరెక్ట్గా ఉండవు సార్. మనుషులు ఆలోచించేవన్నీ రైట్ కాదు. దేవుని చిత్తమే కరెక్ట్, దేవుని ఆలోచనలే కరెక్ట్, దైవ నిర్ణయమే కరెక్ట్. దాని ప్రకారం ఎవరైతే నడుస్తూ ఉంటారో, దాని ప్రకారం ఎవరైతే తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటారో, దాని ప్రకారం ఎవరైతే దేవుని పరిచర్యలో ముందుకు వెళుతూ ఉంటారో వారు సక్సెస్ఫుల్గా ఉంటారు. దేవుని కృపను పొందుకొని, కృప వెంబడి కృపను పొందుకొని విజయ తీరాలని ఎక్కుతారండి. ఇక్కడ సౌలు తన మనస్సును ఏం చేసుకున్నాడంటే దేవుని మీద నుంచి తొలగించుకొని ప్రజల మీదకు పెట్టేశాడు. అందువలన దేవుని కృపను ఇతను పోగొట్టుకోవటం మనం చూస్తాం. ఇక 5వదిగా మనం చూసినట్లయితే అసూయ, ద్వేషం, మత్సరం, పగ. ఎవరి మీద వచ్చింది ఇతనికి అసూయ అంటే? దావీదు మీద వచ్చింది. ఒక గొర్రెలు కాచుకునేటటువంటి పిల్లవాడిని దేవుడు ఏం చేశాడంటే హీరోని చేశాడు. ఆ దేశానికి గొప్ప యుద్ధ వీరుని చేశాడు. జనులందరూ దావీదు యూరుడు, దావీదు వల్లనే మీకు రక్షణ వచ్చిందని పొగుడుతున్నారు. దావీదుని పొగుడుతున్నారని. దావీదు 10,000 కొలది హతం చేశాడు, సౌలు 1,000 కొలది హతం చేశాడని స్తుతులు పాడినప్పుడు ఆ మాటలు ఎట్లా ఉన్నాయంటే సౌలుకి ఇంపుగా లేవంట. కొద్దిగా మత్సరం కలిగిపోయింది, అసూయ వచ్చేసింది. ఈ హిస్టరీ అంతా మీరు 18వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి సమూయేలు గ్రంథం తర్వాత చదువుకున్నాను. ఇదిగో ఇక్కడ అంటాడు 7వ వచనం చూస్తే, ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు వాయించుచు సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిరనిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అసూయ, మత్సరం, ద్వేషం ఈ సౌలులో వచ్చేసింది దావీదు పట్ల. ఎప్పుడైతే ఈ అసూయ, ద్వేషం, మత్సరం వచ్చేసిందో వెంటనే మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చేసిందంట. మన జీవితంలో కూడా అంతేనండి. ప్రియమైన ప్రజలారా, ఓ విశ్వాసులారా, ప్రార్థనా పరులారా, యోధులారా, మీరు గొప్ప ప్రార్థనా పరులే, యోధులే. వాక్యం చదవకుండా మీరు ప్రారంభించరు, ప్రార్థన చేయకుండా మీరు లేచి బయటికి అడుగు వేయరు. అయినా ఒకవేళ మీరు అసూయ, ద్వేషం, మత్సరం బాగా ఉందనుకో, దేవుని వద్ద నుంచి దురాత్మ వచ్చి పట్టింది నీకు. జాగ్రత్త. ఎవరి మీదనైనా నీకు అసూయ ఉందా, ఎవరి మీదనైనా నీకు ద్వేషం ఉందా, ఎవరి మీదనైనా నీకు మత్సరం ఉందా, వ్యసన పడుతున్నావా, ఖచ్చితంగా నువ్వు దురాత్మకి అవకాశం ఇచ్చిన వాడివి అవుతావు. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరి, సహోదరుడా, నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎంత వాక్యం చదువుతున్నావు అనేది కాదు ముఖ్యం. నీ హృదయం ఎలాగున్నది, దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా ఉన్నదా లేదా? సౌలుని దేవుడే ఎన్నుకున్నాడు, సౌలుని దేవుడే అభిషేకించాడు, సౌలుని దేవుడే రాజుగా చేశాడు. అయినప్పటికీ అతని అవిధేయతల వలన క్రమక్రమంగా మునిగిపోతున్నాడండి. క్రమక్రమంగా చెడిపోతున్నాడండి. మన జీవితంలో కూడా అంతే. క్రమక్రమంగా మునిగిపోయి చెడిపోయి భ్రష్టులమైపోతాం చివరికి. అసూయ, ద్వేషం, మత్సరం ఇవన్నీ మన ఎముకలకు కుళ్ళు రాయబడింది. మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు అంట, ఎముకల్ని తినేసిందంట మత్సరం. అసూయ, ద్వేషాలు మనకు ఉండకూడదండి. ఒకవేళ మనకంటే తక్కువ జ్ఞానం కానీ, నాలెడ్జ్లో కానీ అన్నిటిలో తక్కువగా ఉన్న దేవుడు వారిని హెచ్చించి పైకి వెళ్తున్నప్పుడు సంతోషించాలి. ఓ, మంచి దేవుని కృప పొందుకున్నారు వాళ్ళు, దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు, ఆశీర్వదించాడు, దేవానికి స్తోత్రం, మీ చిత్తమైతే నన్ను కూడా ఆశీర్వదించని అడగాలి మనం. అంతేగాని అసలు నాతో పోల్చుకుంటే ఎందుకు పనికిరారు వారు, వాళ్ళేంది ఇలా ఉన్నతంగా వెళ్ళారు, నేనేంటి ఇంకా ఇక్కడే ఉండాలని నువ్వు ఆలోచించుకుంటున్నావంటే సైతానికి నువ్వు అవకాశం ఇస్తున్నావని అర్థం.
సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. ఈ సౌలు భక్తుడు దేవుని కృపను పోగొట్టుకోవటానికి, అతను పతనం అవటానికి కారణం ఏంటంటే ఈ 5వ కారణం అసూయ, ద్వేషం, మత్సరం, బాధ. ఒకవేళ నీలో ఇవి ఉన్నవేమో తీసేసుకొని ఈరోజు. చాలా చెడ్డ లక్షణాలు ఇవి. దావీదు భక్తుడు ప్రాణాలకు తెగించి ఆ దినాన ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ కలిగించాడండి. ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ కలిగించాడు. ప్రాణాలకు తెగించి ఎవ్వరూ యుద్ధానికి వెళ్ళిపోతుంటే, గొలియాతు వచ్చి సవాలు విసురుతుంటే ఎవరు భయపడి పారిపోయారు సౌలుతో సహా. దావీదు ఒక్కడే రోషంగా లేచాడు. చస్తే చచ్చాను నేను, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆడంత సున్నతి లేని ఫిలిష్తీయుడని ధైర్యంగా యుద్ధభూములకు అతను చంపి ఆ దినాన ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ కలిగించాడండి. ప్రజలందరూ మారుమోగిపోయింది దావీదు పేరు. వెంటనే ఈ సౌలుకి మత్సరం వచ్చేసింది, అసూయ వచ్చేసింది, పగొచ్చింది. అందువలన దేవుని కృపనితను కోల్పోవటం మనం చూస్తాం. అప్పటి నుంచి ఇతను ఏం చేశాడంటే దావీదును చంపడానికి మొదలుపెట్టాడు. ఈ అసూయ, మత్సరం, ద్వేషం చివరికి ఏం చేసేదంటే వారి నాశనాన్ని కోరుకొని వారిని ఎప్పుడు పతనం చేద్దామా, ఎప్పుడు చంపేసేద్దాం, అసలు భూమి మీద లేకుండా చేద్దామనే స్థితికి కూడా ఈ సౌలు దిగజారిపోయాడు. దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో దావీదు ఒక సాటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ యాజకుడు ఉంటే ప్రార్థన చేయించుకొని కొద్దిగా ఆహారం పుచ్చుకొని ఇది గొలియాతును చంపిన కత్తి తీసుకుని వెళ్తే ఆ వర్తమానం సౌలుకు చెప్పాడు అక్కడ ఉన్న వ్యక్తి. ఆ చెప్పినోడు ఎట్ట చెప్పాడంటే బ్యాడ్గా చెప్పాడు. ఎవరిని చెప్పుడు మాటలు భయంకరం. మంచిగా చెప్పేవంటే గుడ్గా మంచిగా జరిగిన వర్తమానాన్ని చెడుగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఏమీ లేకపోయినా ఏయో కల్పించి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. చెప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. ఈ దోయాగు అనేవాడు సౌలుకు వచ్చి దావీదు మీద, ఆ యాజకుడి మీద, ఆ పాస్టర్ గారి మీద లేనిపోయిన నిందలు, అబద్ధాలు చెప్పేసరికి వెంటనే సౌలు సైన్యాన్ని వేసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరూ చంపించాడు. భయంకరంగా హతం చేయించాడు. 22వ అధ్యాయంలో ఈ యొక్క హిస్టరీ అంతా ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. ఎంత ఘోరమైనటువంటి సన్నివేశం అది ఉంటుందో. సౌలు వచ్చి దైవజనుల్ని చంపించాడండి, పాస్టర్స్ని చంపించాడండి, హత్య చేయించాడు. అందువలన దేవునికి మహాకోపం వచ్చింది. దేవుని కృపను పూర్తిగా కోల్పోయాడు. దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు దేవుని చేతిలో వాడబడిన వ్యక్తి, దేవుని చేతిలో ఉపయోగపడినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి, ఆత్మతో నడిపించబడినటువంటి వ్యక్తి చివరికి దైవజనుల్ని హత్య చేసే కాడకి దిగజారిపోయాడు. కారణం ఏంటంటే అతని అవిధేయతలు, మాట వినని తన మనస్సును ప్రజల మీద పెట్టుకోవటం, అసూయ, ద్వేషం, మత్సరం, అతిక్రమాల వలన క్రమక్రమంగా దిగిపోతున్నాడండి భక్తిలో. ఓ ప్రియమైన విశ్వాసి, ఓ విశ్వాస వీరుడా, దేవుని పరలోక రాజ్య పౌరుడా, నీ భక్తి జీవితం ఏ విధంగా ఉంది? నీ భక్తి జీవితం ఏ విధంగా ఉంది? నీ భక్తి జీవితం ఏ విధంగా ఈ లక్షణాలు కలిగి ఉన్నాయా? అసూయ, ద్వేషం, మత్సరం, పగ నీలో ఉందా? అతిక్రమం నీలో ఉందా? మాటను విననితనం నీలో ఉందా? చెడుతనము నువ్వు చేస్తున్నాడు, దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేస్తూ ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తున్నావా? ఓ సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. క్రమక్రమంగా భక్తిలో దిగజారిపోతాము, భక్తిలో మునిగిపోతాము. ఎందుకు పనికి రాకుండా చివరికి భ్రష్టులమై నరకానికి వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదండి. మనం ఈ సౌలు రాజు వలె మనము దిగజారిపోకూడదు. ఆరోదిగా మనం చూస్తే 6వ పాయింట్గా దైవజనులను చంపించాడండి. యాజకులని అంగీలేసుకొని ఉన్నారు పాపం వాళ్ళు. దాదాపుగా 85 మంది పాస్టర్స్ని ఆ దినాన్ని చంపిస్తే దేవునికి మహాకోపం వచ్చింది. అందువలన సౌలు రాజు పతనమైపోయాడు. 7వదిగా మనం చూసినట్లయితే దేవునిని విడిచి వేరొక దాన్ని అనుసరించాడండి. ఆయన రాజ్యానికి వచ్చినటువంటి కొత్తలో ఏం చేశాడంటే చిల్లంగి వాళ్ళని, మాంత్రికులని, సోది చెప్పే వాళ్ళని అందరూ తరింపారేశాడు. అసలు దేశంలోనే లేకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసాడు. అది దేవునికి వ్యతిరేకమైన కార్యమని, దేవునికి ఇష్టమైన కార్యం కాదని వాళ్ళు ఉండటం, పాపమని దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి తరింపారేసిన తర్వాత చివరికి మనం చదువుకున్న మూలవాక్యంలో ఊరీము ద్వారానైనను, స్వప్నం ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనా దేవుడు మాట్లాడకపోతే ఏం చేశాడు తెలుసా? సౌలు ఒక సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఒక కన్నపిశాచి మాంత్రిక శక్తి కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, మరి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు కదా,
మా పరిస్థితి ఏంది, నేను విజయాన్ని పొందుకోగలనా, దాంట్లో నేను విజయాన్ని సాధించగలనా అని ఆమెను అడుగుతున్నాడండి. ఏదైతే తీసివేసాడో, ఏదైతే చేయకూడదని తీర్మానం చేసుకున్నాడో, ఏదైతే చేయకూడదని నిశ్చయించుకున్నాడో, చివరికి దాన్ని చేయటం వలన అతను మరణం పొందుకున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, నీ జీవితంలో ప్రియమైన క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నువ్వు ఏదైతే చేయకూడదని అనుకున్నావో, ఏదైతే నా దేవునికి అసహ్యమో, ఇక నా జీవితంలో ఇది ఎన్నటికీ నేను చేయకూడదని తీర్మానం చేసుకొని ఇప్పుడు బలహీనుడివై పడిపోయి మరలా ఆ పని నువ్వు చేస్తున్నావంటే నీకు మరణం సంభవించబోతుంది. ఆత్మ మరణం, అది భౌతిక మరణం కాదు. దయచేసి జాగ్రత్త. నువ్వు ఏదైతే చేయకూడదు అనుకున్నావో, నువ్వు ఏదైతే చేయకుండా తీర్మానం చేసుకున్నావో, నా దేవునికి ఇది అసహ్యమైన కార్యమని నువ్వు అనుకొని నీ ఆలోచనల్లో నుంచి దాన్ని తీసి పారేసి ఈనాడు నువ్వు బలహీనుడు అయ్యి వేధించబడి, కొట్టబడి, నెట్టబడి, పడిపోయి మరలా ఆ కార్యము చేయటానికి నువ్వు వెళుతూ ఉన్నావంటే నీవు దేవుని కృపను పూర్తిగా పోగొట్టుకున్నావుంటే అర్థం. అంటే దేవునిని అనుసరించకుండా వేరొక దానిని నువ్వు అనుసరిస్తూ ఉన్నావంటే దేవునికి మహాకోపం అండి. అస్సలు సహించడు ఆయన. దేవునిని విడిచి వేరొక దాన్ని అనుసరిస్తే ఆయన అస్సలు సహించడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దయచేసి గమనించండి. ఈ సౌలు రాజు పతనం అవటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా అతిక్రమించాడు, రెండవదిగా దేవుడు చెప్పిన పని పూర్తిగా చేయలేకపోయాడు. మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పిన పని పూర్తిగా చేయాలి, సగం చేయకూడదండి. ఏదైనా సగం చేస్తే సక్సెస్ రాదు. అసలు చేస్తే కంప్లీట్గా చేసేయాలి. ఈ సౌలు సగం చేశాడు, అందుకే ఫెయిల్ అయిపోయాడు. మూడోదిగా చేసిన తప్పు ఒప్పుకోకుండా కప్పుకున్నాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. నాలుగోదిగా చూస్తే ఇతని దృష్టి దేవుని మీద నుంచి పోయి ప్రజల మీద పడింది. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళని ఎలా సంతోషపెట్టాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏం చేస్తే వాళ్ళు నన్ను పొగుడుతారు, నాకు కానుకలు ఇస్తారు, నన్ను అది చేస్తారు, ఇది చేస్తారని ప్రజల గురించే ఆలోచిస్తున్నాడు, కానీ దేవుని గురించి మర్చిపోయాడు. అందువల్ల తన కృపను పోగొట్టుకున్నాడు. ఐదవదిగా చూస్తే అసూయ, ద్వేషం, మత్సరంతో నిండుకొనడం వలన దేవుని కృపను పూర్తిగా పోగొట్టుకున్నాడండి. చివరిగా దైవజనులను చంపించాడండి. ఆరవదిగా దానికి దేవుని కోపం వచ్చింది. ఏడవదిగా దేవునినే విడిచిపెట్టి వేరొక దానిని అనుసరించడం వలన పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయాడు, పతనం అయిపోయాడు. ఆ యుద్ధంలోని సౌలు మరణించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మీయ జీవితం అలా ఉండకూడదండి. దేవుని చిత్త ప్రకారం నడుచుకొని దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకొని మన అతిక్రమాలు, దోషాలు, పాపాలన్నింటినీ తీసివేసుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకుందాం. దేవుని యొక్క మార్గంలో నడిచి పరలోక రాజ్యంలో చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ అలాడ్.